హలో అండి. మార్నింగ్ లేసాము, రెడీ అయ్యాము, ఇప్పుడే బయటికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి కేవ్ ఆఫ్ ద విండ్స్ అండ్ మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తాము. బయట మంచిగా వర్షం వస్తుంది. వర్షం వచ్చినా రాకపోయినా ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. మేము ఇప్పుడు ఎలాగో తడుస్తాము, ఆ రెండింటికి తడుస్తాము. నిన్న చూశారు కదా, చూపించాను కదా, ఫుల్ మిస్ట్లోకి తీసుకెళ్తున్నాడు, వాటర్ ఫాల్ మిస్ట్లోకి. సో మంచిగా తడుస్తాం మనం. నిన్న డ్రై చూసేసుకుని మంచి పని చేశాం, లేదంటే పైన పార్ట్ వాటర్ ఫాల్స్ పైన ఐలాండ్స్ తిరిగాం కదా, అవి చూసేటప్పుడు తడిచిపోయే వాళ్ళం ఈ రెయిన్ వల్ల. చల్లగా ఉంది ఇప్పుడు బాగా. నిన్న బాగానే అయింది కొంచెం. నాకు యాక్చువల్లీ డే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది. ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. ఇప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అవి ఎలా ఉంటాయో కూడా చూద్దాం. చూసారా, బయట ఫుల్ వర్షం పడుతుంది అక్కడ. డోరియా ఫిష్ పేరు. బాగున్నాయి కదా. ఫుల్ వర్షం పడుతుంది, అసలు మామూలుగా పడట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేదాకానే ప్రాబ్లం మాకు. అక్కడ అసలు ఓపెన్ చేశారో లేదో, 9కి ఓపెన్ అన్నారు రెండు కూడా. వెళ్ళాక చూడాలి ఎలా వెళ్తాము. మీకు నేను ముందు వీడియోలో చూపించాను కదా, గోట్ ఐలాండ్ దగ్గర ఎక్కడ పార్కింగ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాలి కేవ్ ఆఫ్ ద విండ్స్ కని. సో ఇప్పుడు మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద వెళ్ళి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వచ్చామన్నమాట, పార్క్ చేసేసి. రెయిన్ గురించి ఇక్కడ కొంచెం లేట్గా ఓపెన్ చేశారు, 9కి ఓపెన్, కానీ మమ్మల్ని కొంచెం లేట్గా పంపించారనమాట. ఫుల్ వర్షం వస్తుంది, కార్ పార్కింగ్లో పెట్టేసి పరిగెట్టుకుంటూ వచ్చేసాము. మా బాబు నేను మొత్తం తడిసిపోయాము. ఇదిగోండి క్యాప్ పెట్టుకున్నది, బ్యాగ్ తల మీద పెట్టుకుని నేను పరుగు నా జుట్టు అంతా కూడా తడిసిపోయింది. అక్కడికి వెళ్తే తడుస్తాం అనుకున్నాం, ఈ లోపలనే తడిసిపోయాము. 10 మినిట్స్లో రెయిన్ ఆగిపోతుంది, అప్పుడు వెళ్ళొచ్చు. కానీ 9కి ఓపెన్, ఆల్రెడీ 8:45 అయింది. ఫస్ట్ వెళ్ళిపోతే కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా లోపలికి, క్యూలో వెయిటింగ్ కంటే. బట్ జనాలు అయితే అసలు ఎవరు లేరు, మేమే వచ్చాము, చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ బెటర్గా అవుతుంది అనుకుంటున్నాను, చూడాలి. అక్కడికి వెళ్ళాక ఎలాగ తడుస్తాను కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. వెదర్ చాలా బాగుంది. నాకు ఎండగా ఉండే కంటే ఇలా మబ్బుగా వర్షం ఉంటే చాలా ఇష్టం. ఇదిగో కొంచెం కొంచెం వర్షం తగ్గి వెలుతురు వస్తుంది, స్కై అంతా ఫుల్ మబ్బుగా ఉంది. మేము వచ్చింది 9కి అయినా సరే మాకు 9:20 టికెట్స్ ఇచ్చారండి. మా ముందు టికెట్స్ అన్నీ ఆ ఎల్లో షర్ట్ తీసేసుకున్నాడు, చైనా కూడా ఉంటాడు. వాళ్ళు బస్కి వచ్చారు అందరూ కలిసి. సో ఆ బస్కి కోసమని అన్ని టికెట్స్, అన్ని స్లాట్స్ బుక్ చేసేసుకున్నాడు. ఒక 5 మినిట్స్కి పిలుస్తున్నారనమాట స్లాట్స్. అది 9:20 స్లాట్ కాబట్టి మేము వెయిట్ చేయాలి. ఇదిగో 9:10 అయింది టైము, 9:12కి పిలుస్తారంట మమ్మల్ని. సో తప్పదు, ఇంకా ఆల్రెడీ క్రౌడ్ వచ్చేసింది, వెయిట్ చేయాలి మేము. మా 9:12 సెక్షన్ ఓపెన్ చేశారు, టికెట్స్ వెళ్తున్నారు. సో ఇంకా టికెట్స్ చూసారు కదా, ఇక్కడ అడల్ట్ 21, కిడ్స్కి అయితే 6 to 12కి అయితే $17 అంటే కేవ్ ఆఫ్ ద విండ్ టికెట్స్. మేము టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఇక్కడ ఫోటో సెక్షన్ తీస్తున్నారు చూసారా, కావాలంటే అక్కడ ఫొటోస్ దిగొచ్చు. లోపలికి వచ్చినాక చిన్న మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ మొత్తం ఏయో చిన్న చిన్న డిస్ప్లేస్, నయాగరా ఫాల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ చాలా ఉన్నాయి. మనకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, మనం చూడలేదు. సో తర్వాత ఈ డోర్ నుంచి ఎంట్రీ ఉంది. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్ళాక అక్కడ ఒక సినిమా అలాగా షో వేస్తున్నారనమాట. అక్కడ కూడా అంతే, నయాగరా అసలు ఎలా పుట్టింది, స్టార్టింగ్లో ఎలా ఉండేది, దాన్ని ఎలా డెవలప్ చేశారు అని క్లియర్గా దాని గురించి కూడా షో వేస్తున్నారు. ఇక్కడ చిన్న ఇంటరాక్టివ్ స్క్రీన్లా ఉంది, దాని మీద పిల్లలు ఆడుకుంటున్నారనమాట హాయిగాని. మేము ఆ సినిమా కూడా స్కిప్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. నాకు ఎగ్జైట్మెంట్ ఆగలేదు, వర్షంలో తడిచిపోదామని ఉంది. సో ఈ సినిమా థియేటర్ అయితే ఇట్లా పెట్టారనమాట, చిన్న సినిమాలాగా వేస్తున్నాడు అక్కడ. నేనైతే చూడలేదు ఆ సినిమా, డైరెక్ట్గా లోపలికి వచ్చేసాను. సో లోపలికి వచ్చాక ఎలివేటర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎగ్జిట్ని ఆ మూవీ థియేటర్ ఎగ్జిట్ నుంచి వచ్చేసాక ఇట్లా మళ్ళీ ఒక వేలా ఉంది, ఇక్కడ నుండి ఎలివేటర్స్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. లిఫ్ట్ దిగిపోయిన తర్వాత లిఫ్ట్లో కిందకి తీసుకెళ్లారండి. లిఫ్ట్ దిగిపోయిన తర్వాత ఇట్లా చిన్న గుహలా ఉంది. ఇక్కడైతే అసలు చల్లగా ఉంది. ఆ
గుహ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ రెయిన్ కోట్స్ ఇస్తున్నారు పిల్లలకి పెద్దలకి అందరికీ. ఇక్కడే అనమాట రెయిన్ కోట్స్ తీసుకుని రెడీ అయిపోయి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాలన్నమాట. సో ఈ వాక్వే అంతా కూడా చాలా బాగుంది. పిట్టలు కూతలతో చక్కగా ఫాల్స్ సౌండ్స్తో ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా వాతావరణం. అందుకే పొద్దున్నే రావాలని చెప్పాను. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిందనమాట ట్రిప్. ఇదంతా కూడా ఒక రైల్లో పెట్టేశారు. ఈ రైలింగ్ నుంచి వెళ్ళాలి, కింద నుంచి వెళ్ళి పై వరకు వెళ్ళి బ్యాక్ వచ్చేయచ్చు. ఫాల్స్ చూసారా ఎంత అందంగా ఉందో. సో దీని పేరు, ఈ చిన్న ముక్క పేరు వచ్చి బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. చెప్పాను కదా మీకు ఫాల్స్ త్రీ భాగాలుగా విభజించారని. అవి అమెరికన్ ఫాల్స్, ఇవి వచ్చి బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. సో దీని కింద ఉంటుంది కేవ్ ఆఫ్ ద విండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ మిస్ట్ మీద పడుతూ అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఈ అందం దగ్గర నుండి చూడాల్సిందే, కెమెరాలో అయితే రాదండి. దగ్గర నుంచి చూసారా ఎంత బాగా పడుతున్నాయో ఫాల్స్ దగ్గరికి. చాలా చాలా బాగుంది అసలు. ఈ పైనుండి రెయిన్బో చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ రెయిన్బోస్ భలే వస్తాయి. ఫొటోస్ దిగాము. కేర్ఫుల్. అందమైన వాటర్ సౌండ్, ఫాల్స్ సౌండ్ వింటారని నేను మ్యూట్ పెట్టట్లేదండి. ఎంత బాగా వినిపిస్తుందో కదా సౌండ్ అంతా. అసలు మాట్లాడినా సరే పక్కన వాళ్ళు ఏం వినిపించట్లేదు, అంత సౌండ్ అంత వాయిస్ ఉంది. ఆ ఫాల్స్ సౌండ్ గట్టిగా వినబడుతుంది అనమాట. అండ్ ఏమన్నా రికార్డ్ చేద్దామన్నా కూడా ఫోన్ అంతా వాటర్ పడిపోయి అసలు ఫోన్ అంతా తడిచిపోయింది. బట్ స్టిల్ ఐఫోన్స్ కాబట్టి పర్లేదు కాబట్టి మేము రికార్డ్ చేయడానికి ట్రై చేసాము. కానీ అసలు రికార్డ్ అయితే కష్టమైంది నిజంగా. వాటర్తో తడిచిపోయి ఫోన్స్ అంతా క్లియర్గా రాలేదు వీడియోస్ అయితే. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. అయిపోయింది, మొత్తం తడిచిపోయాం మేము. ఎల్లో రెయిన్ కోట్స్ పాడేసాము. ఇప్పుడే మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్తున్నాం అనమాట. వెదర్ అయితే బాగుంది, కొంచెం కొంచెంగా ఇప్పుడే సన్ వస్తుంది. నిన్నైతే చాలా ఉడికిపెట్టింది. ఇప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళి బోట్ ఎక్కాలి. బోట్కి వెళ్ళి వాటర్లో, కింద వాటర్ ఉంది కదా అటు నుంచి నయగరా ఫాల్స్ దగ్గరికంటే తీసుకెళ్తారు. అది కూడా వీడియో తీస్తాను నేను. నిన్న మనం అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళాం కదా, ఇంకో పక్కన మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎంట్రీ ఉందని చూసారు కదా. ఇప్పుడు అటు నుంచే వెళ్తున్నాం అనమాట.
జనం అయితే ఎక్కువే ఉన్నారు కానీ వెయిటింగ్ అయితే ఎక్కడా లేదండి. క్యూ లైన్స్ అన్ని ఫాస్ట్గా కదిలిపోతున్నాయి. లిఫ్ట్ దగ్గర ఫాస్ట్గానే వచ్చింది క్యూ లైన్. ఇక్కడ బోర్డు దగ్గర కూడా వెయిటింగ్ లేదు. ఎంతమంది వస్తే అంతమందిని ఫాస్ట్గా ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సో మేము పైకి ఎక్కుదాం అనుకుని స్టెప్స్ తీసుకుని పైకి వచ్చేసాము. వెయిట్ చేస్తున్నాము. బోట్ కూడా వెంటనే తీసేశాడు. ఈ లోపల రెయిన్ కోట్స్ వేసుకుని నీట్గా సెట్ చేసుకుని రెడీగా ఉన్నామన్నమాట. ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో తీసుకున్నామండి. అరౌండ్ $28 అలా పడుతుంది పెర్ అడల్ట్. కిడ్స్కి అయితే $17 సంథింగ్ అలా పడుతుంది. అది వెబ్సైట్ని బట్టి ప్రైజెస్ మారుతాయి అన్నమాట. సో నేను మీకు కరెక్ట్గా మెన్షన్ చేయట్లేదు. సో అబ్జర్వేషన్ డెక్ కింద నుంచి స్టార్ట్ అయింది రైడ్ అయితే. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, జస్ట్ న్యాచురల్ సౌండ్స్తో చూసి ఎంజాయ్ చేయండి మీరు. హార్స్ షూ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడండి బోట్. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత బాగుందంటే ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు అనమాట. ఇంకా కెమెరాలో రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు. కేర్ఫుల్ కేర్ఫుల్. అటు పక్క నుండి రెడ్ రెయిన్ కోట్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళు కెనడా సైడ్ నుంచి వచ్చిన మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ వాళ్ళు అనమాట. సో ఇట్లా హాయ్ బాయ్ చెప్పుకుంటారు అందరూ. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు హాయ్ చెప్పుకుంటారు అనమాట. సరదాగా మేము కూడా చెప్పాము. భలే బాగుంది. హార్స్ షూ ఫాల్స్ మధ్యలో కంటే తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేసాడు. మళ్ళీ బ్యాక్ రిటర్న్ దింపేశాడనమాట. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే చిన్న ట్రైల్ లాగా ఒక స్టెప్స్ లాగా పైకి వెళ్తే అక్కడ రెయిన్బో కనిపించి ఫాల్స్ని టచ్ చేసి మళ్ళీ ఫొటోస్ దిగొచ్చు. సో మేము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఎగ్జిట్ క్యూ. ఎగ్జిట్ వెళ్ళిపోవాలంటే ఇటు వెళ్ళిపోవచ్చు, లేదు అంటే కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇట్లా పైకి ఎక్కచ్చు అనమాట. ఇది మాత్రం మీరు వెళ్తే కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, రెయిన్బో ఉంటుంది, అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫుల్గా తడుస్తాము. సో రెయిన్ కోట్స్ అయితే ఉంచుకోవాల్సిందే.
ఇక్కడ కూడా రెయిన్బోతో పాటు కొన్ని పిక్స్ దిగాం నేను మా ఫ్యామిలీ. చాలా బాగుంది అసలు రెయిన్బో అసలు. నయగరా ఫాల్స్ అయితే నిజంగా నేల మీద స్వర్గం అండి, హెవెన్లా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అసలు. సో మా ఎంజాయ్మెంట్ అయిపోయేసరికి 12 అయిపోయింది. ఆకలేస్తుంది కదా, సో ఒక ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. చిన్న మాల్లా ఉంది ఇక్కడ. సో అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత కాసేపు షాపింగ్ చేసుకుందామని వచ్చాము. ఈ లోపల మా హస్బెండ్ రూమ్ చెక్అవుట్ చేసేసి పార్కింగ్ నుంచి కార్ తెచ్చేస్తానంటూ వెళ్ళారు. సో ఇక్కడ ఈ లోపల మేము తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వేరే ప్లేస్కి వెళ్ళాము. అది నా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.